हमारे निरंतर प्रयासों से अब गांवों और शहरों का ये अंतर भी कम हो जा रहा है। ग्रामीण भारत में सफलता की ऐसी अनेक गाथाएं हैं जो हमें प्रेरित करती है। साथियों, आज जब मैं इन सफलताओं को देखता हूं तो ये भी सोचता हूं कि ये सारे काम पहले की सरकारों के समय भी तो हो सकते थे। मोदी का इंतजार करना पड़ा क्या? लेकिन आजादी के बाद दशकों तक देश के लाखों गांव बुनियादी जरूरतों से वंचित रहे। आप मुझे बताइए, देश में सबसे ज्यादा एससी कहां रहते हैं? गांव में। एसटी कहां रहते हैं? गांव में। ओबीसी कहां रहते हैं? गांव में। एससी हो, एसटी हो, ओबीसी हो, समाज के तबके के लोग ज्यादा से ज्यादा गांव में ही अपना गुजारा करते हैं। पहले की सरकारों ने इन सभी की आवश्यकताओं की तरफ ध्यान नहीं दिया। गांव से पलायन होता रहा, गरीबी बढ़ती रही, गांव शहर की खाई भी बढ़ती रही। मैं आपको एक और उदाहरण देता हूं। आप जानते हैं, पहले हमारे सीमावर्ती गांवों को लेकर क्या सोच होती थी? उन्हें देश का आखिरी गांव कहा जाता था। हमने उन्हें आखिरी गांव कहना बंद करवा दिया। మన నియంత్రణ నిరంతర శ్రద్ధలతో ఇప్పుడు గ్రామాలు మరియు పట్టణాల మధ్య భేదం కూడా తగ్గిపోతుంది. గ్రామీణ భారత్లో విజయాలేంటో అనేక కథలు ఉన్నాయి. ఇవి మనకు ప్రేరణిస్తాయి. స్నేహితులారా, నేను ఈ విజయాలను చూస్తూ ఉన్నప్పుడు ఇదేమి అడగని ప్రశ్న లాంటిది. ఈ సర్వోదయాలు పూర్వ ప్రభుత్వాల సమయంలో కూడా జరగవచ్చు కదా అని ఆలోచించా. మోడీకి ఎదురు చూడాల్సిన అవసరం వచ్చింది. కానీ స్వాతంత్రం తర్వాత దశాబ్దాల తరబడి దేశంలోని లక్షల కొద్ది గ్రామాలు ప్రాథమిక అవసరాలు లేకుండా ఉండిపోయాయి. మీరు నాకు చెప్పండి, దేశంలో ఎక్కడ అత్యధికంగా ఎస్టీలు గ్రామాల్లో ఉంటారు? ఓబీసీలు గ్రామాల్లో ఎక్కడ ఉంటారు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లాంటి సమాజంలోని వర్గాలు ఎక్కడ ఉంటారు? గ్రామాల్లోనే తమ జీవనాధారం పోషిస్తారు. పూర్వ ప్రభుత్వాలు వీరి అవసరాలకు సరైన దృష్టిని పెట్టలేదు. గ్రామం నుండి వలస జరుగుతూ వచ్చింది. పేదరికం పెరిగింది. గ్రామం మరియు పట్టణాల మధ్య తేడా పెరిగింది. నేను మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాను. మీకు తెలుసు, మొదటిగా మన సరిహద్దు గ్రామాల గురించి ఎలా ఆలోచించేవారో. వాటిని దేశపు చివరి గ్రామం అని అంటారు. మనం వాటి చివరి గ్రామం అని పిలవటం ఆపినప్పటి నుండి हमने कहा, सूरज की पहली किरण जब निकलती है ना, तो उस पहले गांव में आती है, वो आखिरी गांव नहीं है। और जब सूरज डूबता है तो डूबते सूरज की आखिरी किरण भी उस गांव को आती है जो हमारा उस दिशा का पहला गांव होता है। और इसलिए हमारे लिए गांव आखिरी नहीं है, हमारे लिए प्रथम गांव है। हमने उसको प्रथम गांव का दर्जा दिया। सीमांत गांवों के विकास के लिए वाइब्रेंट विलेज स्कीम शुरू की गई। आज सीमांत गांवों का विकास वहां के लोगों की आय बढ़ा रहा है। यानी जिन्हें किसी ने नहीं पूछा, उन्हें मोदी ने पूजा है। సూర్యుని మొదటి కిరణం బయటపడేటప్పుడు అది మొదటి గ్రామంలోకే వస్తుంది. అది చివరి గ్రామం కాదు. మరి సూర్యుడు మునిగిపోయేటప్పుడు మునిగిపోయే సూర్యుడి చివరి కిరణం కూడా ఆ గ్రామానికి వస్తుంది. ఇది మనం ఆ దశలో మొదటి గ్రామం పరిగణిస్తాం. అందువల్ల మనకు గ్రామం చివరిగా ఉండదు.
మనకు అది మొదటి గ్రామం. మనం ఆ గ్రామానికి ప్రత్యేక స్థానం ఇచ్చాము. సీమాంధ్ర గ్రామాల అభివృద్ధి కోసం ప్రారంభించబడింది. ఈరోజు సీమాంధ్ర గ్రామాల అభివృద్ధి వారి జీవన ప్రమాణాలను పెంచుతోంది. అంటే ఎవరు అడగని వారికి మోడీ గౌరవం ఇచ్చారు. हमने आदिवासी आबादी वाले इलाकों के विकास के लिए पीएम जनवन योजना शुरू की। जो इलाके दशकों से विकास से वंचित थे, उन्हें अब बराबरी का हक मिल रहा है। पिछले 10 साल में हमारी सरकार द्वारा पहले की सरकारों की अनेक गलतियों को सुधारा गया है। आज हम गांव के विकास से राष्ट्र के विकास के मंत्र को लेकर आगे बढ़ रहे हैं। इन्हीं प्रयासों का परिणाम है कि 10 साल में देश के करीब 25 करोड़ लोग गरीबी से बाहर आए हैं और इनमें सबसे बड़ी संख्या हमारे गांव के लोगों की है। మేము ఆదివాసీ జనాభా ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసం పిఎం యోజన ప్రారంభించాము. చాలా సంవత్సరాలుగా అభివృద్ధి నుండి ఉన్న ఆ ప్రాంతాలు ఇప్పుడు సమాన హక్కు లభిస్తోంది. గత 10 సంవత్సరాలలో మన ప్రభుత్వం పూర్వ ప్రభుత్వాల అనేక తప్పులను సరిచేసింది. ఇప్పుడు మన గ్రామ అభివృద్ధి ద్వారా దేశ అభివృద్ధి మార్గదర్శకంగా ముందుకు సాగుతున్నాం. ఈ ప్రయత్నాల ఫలితమే 10 సంవత్సరాల్లో దేశంలోని సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడడానికి వీలు అయింది. వాటిలో అత్యధిక సంఖ్య మా గ్రామాల వారిది. अभी कल ही स्टेट बैंक ऑफ इंडिया की भी एक अहम स्टडी आई है। उनका एक बड़ा अध्ययन किया हुआ रिपोर्ट आया है। स्टेट बैंक ऑफ इंडिया की रिपोर्ट क्या कह रही है? वो कहते हैं 2012 में भारत में ग्रामीण गरीबी, रूरल पॉवर्टी यानी गांवों में गरीबी करीब 26% थी, 26%। 2024 में 2024 में भारत में रूरल पॉवर्टी यानी गांवों में गरीबी घट कर के पहले जो 26% गरीबी थी वो गरीबी घट कर के 5% से भी कम हो गई है। हमारे यहां कुछ लोग दशकों तक गरीबी हटाओ के नारे देते रहे। आपके गांव में जो 70-80 साल के लोग होंगे उनको पूछना। ఇప్పుడు నిన్ననే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక ముఖ్యమైన అధ్యయనం చేసింది. వారు ఒక పెద్ద అధ్యయన రిపోర్ట్ విడుదల చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఏమిటంటే వారు 2012లో భారత్ గ్రామాలలో పేదరికం సుమారు 26% ఉంది. 2024లో భారత్లో గ్రామీణ పేదరికం 26% నుండి 5%కి పడిపోయిందని చెప్తున్నారు. మన దేశంలో కొంతమంది దశాబ్దాల తరబడి పేదరికాన్ని తొలగించని నినాదాలు చెప్పారు. మీ గ్రామంలో 70 నుంచి 80 సంవత్సరాలు గడిపిన వారిని అడగండి. जब वो 15-20 साल के थे तब से सुनते आए हैं गरीबी हटाओ, 80 साल के हो गए। आज स्थिति बदल गई है। अब देश में वास्तविक रूप से गरीबी कम होना शुरू हो गई है। साथियों, भारत की ग्रामीण अर्थव्यवस्था में महिलाओं का हमेशा से बहुत बड़ा स्थान रहा है। हमारी सरकार इस भूमिका का और विस्तार कर रही है। आज हम देख रहे हैं
गांव में बैंक सखी और बीमा सखी के रूप में महिलाएं ग्रामीण जीवन को नए सिरे से परिभाषित कर रही है। मैं एक बार एक बैंक सखी को मिला, सब बैंक सखियों से बात कर रहा था, तो एक बैंक सखी ने कहा वो गांव के अंदर रोजाना 50 लाख, 60 लाख, 70 लाख रुपए का कारोबार करती है। तो मैंने कहा कैसे? అప్పుడు వారు 12-15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పేదరికాన్ని తొలగించు అనే మాటలు వినేవారు. ఇప్పుడు 80 సంవత్సరాలు గడిచాయి. నేటి రోజు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు దేశంలో నిజంగా పేదరికం తగ్గడం మొదలైంది. స్నేహితులారా, భారత యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలది చాలా పెద్ద స్థానం ఉండేది. మా ప్రభుత్వం ఈ పాత్రను మరింత విస్తరిస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం, గ్రామాల్లో బ్యాంకు సఖి మరియు బీమా సఖి రూపంలో మహిళలు గ్రామీణ జీవితాన్ని కొత్తగా నిర్వచిస్తున్నారు. ఒకసారి నేను ఒక బ్యాంకు సఖితో కలిశాను. నేను అన్ని బ్యాంకు సఖులతో మాట్లాడుతున్నప్పుడు ఒక బ్యాంకు సఖి చెప్పింది, ఆమె గ్రామంలో రోజుకు 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షల రూపాయల వ్యాపారం చేస్తుందని. అందుకు నేను అడిగాను, ఎలా? ये बोले सुबह 50 लाख रुपया लेके निकलती हूँ। मेरे देश के गांव में एक बेटी अपने थैले में 50 लाख रुपया लेकर के घूम रही है, ये भी तो मेरे देश का नया रूप है। गांव गांव में महिलाएं सेल्फ हेल्प ग्रुप के जरिए नई क्रांति कर रही है। हमने गांवों की 1,15,00,000 महिलाओं को लखपति दीदी बनाया है। और लखपति दीदी का मतलब ये नहीं कि एक बार 1 लाख रुपया, हर वर्ष 1 लाख रुपया से ज्यादा कमाई करने वाली मेरी लखपति दीदी। हमारा संकल्प है कि हम 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाएंगे। మొదటగా కొంతమంది అనుకుంటారు, ఒక మహిళ ఉదయం 50 లక్షలు తీసుకుని తిరుగుతుందంటే ఇది సాధ్యం కాదు అని. మన దేశంలోని గ్రామంలో ఒక కూతురు తనకంటే ఎక్కువ విలువైన ఒక బ్యాగులో 50 లక్షలు తీసుకుని తిరుగుతూ ఉండటం, ఇదే మన దేశం యొక్క కొత్త రూపం. ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటంటే, గ్రామాల మహిళలు స్వయం సహాయం ద్వారా ఒక కొత్త విప్లవాన్ని తీసుకురావడమే. ఈ స్వయం సహాయం ద్వారా మహిళలు వృద్ధి చెందుతున్నారు, తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు. మేము 1,12,00,000 మహిళలు లక్షాధికారం చేశాము. లక్షాధికారి అంటే ఆ మహిళలు ఒక్కసారిగా 1 లక్ష రూపాయలు సంపాదించడమే కాదు, ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ సంపాదించడం. మన సంకల్పం ఏమిటంటే, మేము 3 కోట్ల మహిళలను లక్షాధికారిని చేయాలనుకుంటున్నాం. ఇది వారి ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తుంది. ఈ లక్ష్యంతో మహిళలు గ్రామాల్లో సశక్తీకరించబడతారు, వారి స్వాతంత్రాన్ని పెంచుకుంటారు మరియు సంపాదన ద్వారా సమాజంలో గొప్ప మార్పులు తీసుకొస్తారు. दलित, वंचित, आदिवासी समाज की महिलाओं के लिए हम विशेष योजनाएं भी चला रहे हैं। साथियों, आज देश में जितना रूरल इंफ्रास्ट्रक्चर पर फोकस किया जा रहा है, उतना पहले कभी नहीं हुआ। आज देश के ज्यादातर गांव हाईवेज, एक्सप्रेसवे और रेलवे के नेटवर्क से जुड़ रहे हैं। प्रधानमंत्री ग्राम सड़क योजना के तहत 10 साल में ग्रामीण इलाकों में करीब 4 लाख किलोमीटर लंबी सड़कें बनाई गई है। डिजिटल इंफ्रास्ट्रक्चर के मामले में भी हमारे गांव 21वीं सदी के आधुनिक गांव बन रहे हैं। కలిత, వంచిత, ఆదివాసీ సమాజంలోని మహిళల కోసం మనం ప్రత్యేక పథకాలు కూడా నిర్వహిస్తున్నాము.
స్నేహితులారా, ఈరోజు దేశంలో గ్రామీణ మౌలిక వసతులపై ఎంతగా దృష్టి పెట్టబడుతోందో అంతగా గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈరోజు దేశంలోని ఎక్కువ గ్రామాలు హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు మరియు రైల్వే నెట్వర్క్తో జత చేస్తున్నాము. ప్రధాని గ్రామ సడక పథకం కింద 10 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాలలో సుమారు 4 లక్షల కిలోమీటర్ల పొడవు రోడ్లు నిర్మించబడింది. డిజిటల్ మౌలిక వసతుల విషయానికి వస్తే మన గ్రామాలు 21వ శతాబ్దం ఆధునిక గ్రామాలుగా మారుతున్నాయి. हमारे गांव के लोगों ने उन लोगों को जुठला दिया है जो सोचते थे कि गांव के लोग डिजिटल टेक्नोलॉजी अपना नहीं पाएंगे। मैं यहां देख रहा हूं सब लोग मोबाइल फोन से वीडियो उतार रहे हैं, सब गांव के लोग हैं। आज देश में 94% से ज्यादा ग्रामीण परिवारों में टेलीफोन या मोबाइल की सुविधा है। गांव में ही बैंकिंग सेवाएं और यूपीआई जैसी वर्ल्ड क्लास टेक्नोलॉजी उपलब्ध है। మన గ్రామాల ప్రజలను అవమానించారు. వారు భావించారు గ్రామీణ ప్రజలు డిజిటల్ టెక్నాలజీలను అంగీకరించలేరు అని. నేడు ఇక్కడ చూస్తున్నాను, అందరూ మొబైల్ ఫోన్ నుండి వీడియోలు తీస్తున్నారు. వారందరూ గ్రామీణ ప్రజలు. ఈరోజు దేశంలో 94% కంటే ఎక్కువ గ్రామీణ కుటుంబాలలో టెలిఫోన్ లేదా మొబైల్ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్రామంలోని బ్యాంకింగ్ సేవలు మరియు యూపీఐ వంటి ప్రపంచ స్థాయి టెక్నాలజీలు లభ్యమవుతున్నాయి. 2014 से पहले हमारे देश में 1 लाख से भी कम कॉमन सर्विस सेंटर्स थे। आज इनकी संख्या 5 लाख से भी ज्यादा हो गई है। इन कॉमन सर्विस सेंटर्स पर सरकार की दर्जनों सुविधाएं ऑनलाइन मिल रही हैं। ये इंफ्रास्ट्रक्चर गांव को गति दे रहा है, वहां के रोजगार के मौके बना रहा है और हमारे गांवों को देश की प्रगति का हिस्सा बना रहा है। साथियों, यहां नाबार्ड का वरिष्ठ मैनेजमेंट है। आपने सेल्फ हेल्प ग्रुप से लेकर किसान क्रेडिट कार्ड जैसे कितने ही अभियानों की सफलता में अहम रोल निभाया है। 2014కు ముందు మన దేశంలో 1 లక్ష కంటే తక్కువ కామన్ సర్వీస్ సెంటర్లు ఉండేవి. కానీ ఈరోజు వాటి సంఖ్య 5 లక్షల కంటే ఎక్కువ పెరిగింది. ఈ కామన్ సర్వీస్ సెంటర్లలో ప్రభుత్వ సేవలు అనేకంగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మౌలిక వసతులు గ్రామాలకు వేగాన్ని ఇచ్చి అక్కడి ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూ మన గ్రామాలను దేశ అభివృద్ధి యొక్క భాగంగా మార్చుతున్నాయి. స్నేహితులారా, ఇక్కడ నాబార్డ్ యొక్క సీనియర్ మేనేజ్మెంట్ ఉంది. స్వయం సహాయ గ్రూప్ నుండి మొదలుకొని రైతు క్రెడిట్ కార్డు వంటి ఎన్నో పథకాలకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. आगे भी देश के संकल्पों को पूरा करने में आपकी अहम भूमिका होगी। आप सभी एपीओ किसान उत्पाद संघ की ताकत से परिचित हैं। एपीओ की व्यवस्था बनने से हमारे किसानों को अपनी फसलों का अच्छा दाम मिल रहा है। हमें ऐसे और एपीओ बनाने के बारे में सोचना चाहिए, उस दिशा में आगे बढ़ना चाहिए। आज दूध का उत्पादन किसानों को सबसे ज्यादा रिटर्न दे रहा है। हमें अमूल के जैसे 5-6 और कोऑपरेटिव्स बनाने के लिए काम करना होगा, जिनकी पहुंच पूरे भारत में हो। इस समय
देश प्राकृतिक खेती, नेचुरल फार्मिंग का उसको मिशन मोड में आगे बढ़ा रहा है। हमें नेचुरल फार्मिंग के इस अभियान से ज्यादा किसानों को जोड़ना होगा। हमें हमारे सेल्फ हेल्प ग्रुप्स को, लघु और सूक्ष्म उद्योगों को एमएसएमई से जोड़ना होगा। దేశం యొక్క సంకల్పాలను పూర్తి చేయడంలో మీది కీలక పాత్ర ఉంటుంది. మీరు అందరూ ఏపీఈఓ కిసాన్ ఉత్పత్తి సంఘం యొక్క శక్తి గురించి పరిచితులు. ఏపీఈఓస్ ఏర్పడిన తర్వాత మన రైతులు తమ పంటను మంచి ధర పొందుతున్నారు. మనం మరిన్ని ఏపీఓ సృష్టించి విషయాన్ని ఆలోచించాలి. ఈ దిశగా మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు పాల ఉత్పత్తి రైతులకు ఎక్కువగా రాబడి అందిస్తున్నాయి. మనం అమూల్ లాంటి మరో 5 లేదా 6 కోఆపరేటివ్స్ సృష్టించబడడానికి పనిచేయాలి. ఇవి దేశవ్యాప్తంగా వ్యాపించాలి. ప్రస్తుతం దేశ సహజ వ్యవసాయంపై పనిచేస్తుంది. దీన్ని మిషన్ మోడల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. మనం సహజ వ్యవసాయ పథకం ద్వారా ఎక్కువ మంది రైతులను జోడించాలి. మనం స్వయం సహాయక గ్రూపులను, లఘు మరియు సూక్ష్మ పరిశ్రమలను ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్తో అనుసంధించాలి. उनके सामानों की जरूरत सारे देश में है, लेकिन हमें इनकी ब्रांडिंग के लिए, इनकी सही मार्केटिंग के लिए काम करना होगा. हमें अपने जीआई प्रोडक्ट्स की क्वालिटी, उनकी पैकेजिंग और ब्रांडिंग पर भी ध्यान देना होगा. साथियों, हमें रूरल इनकम को डाइवर्सिफाई करने के तरीकों पर काम करना है. गांव में सिंचाई कैसे अफोर्डेबल बने, माइक्रो इरिगेशन का ज्यादा से ज्यादा कैसे प्रसार हो, 1 ड्रॉप मोर क्रॉप, इस मंत्र को हम कैसे साकार करें. వారి ఉత్పత్తులు అవసరం దేశవ్యాప్తంగా ఉంది. కానీ మనం వాటి బ్రాండింగ్ కోసం, వాటి సరైన మార్కెటింగ్ కోసం పనిచేయాలి. మన జీఐ ఉత్పత్తుల నాణ్యత, ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్పై కూడా దృష్టి పెట్టాలి. స్నేహితులారా, మన గ్రామీణ ఆదాయాన్ని వివిధ మార్గాలతో పెంచే పద్ధతులపై పనిచేయాలి. గ్రామాల్లో ఎలా ఆర్థికంగా అందుబాటులో ఉంటాయి, మైక్రో ఇరిగేషన్ విధానాలు ఎలా మరింత విస్తరించాలి, 1 డ్రాప్ మోర్ క్రాప్ అనే మంత్రాన్ని మనం ఎలా సహకారం చేసుకోవాలి. हमारे यहाँ ज्यादा से ज्यादा सरल ग्रामीण क्षेत्र के रूरल एंटरप्राइज क्रिएट हो, नेचुरल फार्मिंग के अवसरों का ज्यादा से ज्यादा लाभ रूरल इकोनॉमी को मिले. आप इस दिशा में टाइम बाउंड मैनर में काम करें. साथियों, आपके गांव में जो अमृत सरोवर बना है, तो उसकी देखभाल भी पूरे गांव को मिलकर करनी चाहिए. इन दिनों देश में एक पेड़ मां के नाम अभियान भी चल रहा है. गांव के हर व्यक्ति इस अभियान का हिस्सा बने. हमारे गांव में ज्यादा से ज्यादा पेड़ लगे, ऐसी भावना जगाना बहुत जरूरी है. एक और सबसे महत्वपूर्ण बात, हमारे गांव की पहचान गांव के सौहार्द और प्रेम से जुड़ी होती है. इन दिनों कई लोग जाति के नाम पर समाज में जहर घोलना चाहते हैं, हमारे सामाजिक ताने बाने को कमजोर बनाना चाहते हैं. हमें इन षड्यंत्रों को विफल बनाकर गांव की साझी विरासत, गांव की साझी संस्कृति को हमें जीवंत रखना है,
उसको सशक्त करना है। మనం అక్కడ అత్యధికంగా సరళమైన గ్రామీణ ప్రాంతాల ఎంటర్ప్రైజెస్లు సృష్టించాలని, సహజ వ్యవసాయ అవకాశాల నుండి ఎక్కువ లాభం పొందాలని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగించాలని మనం పనిచేయాలి. మీరు ఈ దిశలో సమయబద్ధంగా పనిచేయండి. మీ గ్రామంలో నిర్మించిన అమృత్ సరోవర్ ఉందంటే దాని సంరక్షణ కూడా మొత్తం గ్రామం కలిసి చేయాలి. ఈ రోజుల్లో దేశంలో ఒక చెట్టు అమ్మ అనే ఉద్యమం కూడా జరుగుతోంది. గ్రామంలో ప్రతి వ్యక్తి ఈ ఉద్యమంలో భాగం కావాలి. మన గ్రామంలో ఎక్కువ చెట్లు నాటాలని భావనను పెంపొందించడం చాలా ముఖ్యం. మరో అత్యంత కీలకమైన విషయం మన గ్రామం యొక్క గుర్తింపు. గ్రామం యొక్క సహకారం మరియు ప్రేమతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రోజులలో చాలామంది జాతి పేరుతో సమాజంలో విషాన్ని వ్యాపించాలనుకుంటున్నారు. మన సామాజిక నిర్మాణాన్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారు. మనం ఈ కుట్రలను అస్తవ్యస్తం చేసి గ్రామం యొక్క సహజ వారసత్వాన్ని, గ్రామం యొక్క సంస్కృతిని జీవితం చేయాలి, దాన్ని శక్తివంతం చేయాలి. भाइयों बहनों, हमारे ये संकल्प गांव गांव पहुंचे, ग्रामीण भारत का ये उत्सव गांव गांव पहुंचे, हमारे गांव निरंतर सशक्त हो, इसके लिए हम सबको मिलकर के लगातार काम कर रहा है. मुझे विश्वास है गांवों के विकास से विकसित भारत का संकल्प जरूर साकार होगा. मैं अभी यहां जीआई टैग वाले जो लोग अपनी अपनी प्रोडक्ट लेकर के आए हैं, उसे देखने गया था. मैं आज इस समारोह के माध्यम से दिल्ली वासियों से आग्रह करूंगा कि आपको शायद गांव देखने का मौका न मिलता हो, गांव जाने का मौका न मिलता हो, कम से कम यहां एक बार आइए और मेरे गांव में सामर्थ्य क्या है जरा देखिए. कितनी विविधताएं हैं. और मुझे पक्का विश्वास है जिन्होंने कभी गांव नहीं देखा है उनके लिए ये एक बहुत बड़ा अचरज बन जाएगा. इस कार्य को आप लोगों ने किया है, आप लोग बधाई के पात्र हैं. मेरी तरफ से आप सबको बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत धन्यवाद. సోదరులారా, సోదరీమణులారా, మన సంకల్పం గ్రామం నుంచి గ్రామం చేరుకోవడం. గ్రామీణ భారతదేశం యొక్క ఉత్సవం గ్రామం నుంచి గ్రామం చేరుకోండి. మన గ్రామాలు నిరంతరం శక్తివంతం కావాలి. దీనికోసం మనమందరం కలిసి నిరంతరం పనిచేస్తున్నాము. నాకు నమ్మకం ఉంది, గ్రామాల అభివృద్ధి ద్వారా అభివృద్ధి చెందిన భారత సంకల్పం తప్పకుండా సాకారం అవుతుంది. నేను ఇక్కడ జిఐ టెక్తో ఉన్న వారిని చూసేందుకు వెళ్ళాను. వారు తమ ఉత్పత్తులను తీసుకొని వచ్చారు. ఈ వేడుక ద్వారా నేను ఢిల్లీ వాసుల అభ్యర్థనను తీసుకొని చెప్పగలుగుతున్నాను. మీకు ఎప్పుడు గ్రామాన్ని చూసే అవకాశం అవ్వకపోవచ్చు, గ్రామానికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. కనీసం ఇక్కడ ఒకసారి నా గ్రామంలో ఉన్న సామర్థ్యం ఏమిటో చూసి అక్కడ ఎంత వైవిధ్యం ఉందో చూడండి. నేను పూర్తి నమ్ముతున్నాను, ఎవరైనా గ్రామాన్ని ఎప్పుడు చూడలేని వారికి ఇది చాలా పెద్ద అద్భుతం అవుతుంది. ఈ పనిని మీరు చేసిన వారు మీ అభినందనీయులు. నా తరపున మీకు అందరికీ శుభాకాంక్షలు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. జై హింద్.